అందరికీ నమస్తే. నేను సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త, తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు మీరు ఈ వీడియోలో షార్ట్ చూస్తున్నారు కదా, ఈ సైటు బొమ్మల రామారం మల్యాల అనే గ్రామంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్వే చేయడం జరిగింది. అయితే ఈ సైటు మేము డ్రిల్లింగ్ చేయించిన పాయింట్ ఇది. మంచి ఈల్డ్ వచ్చింది. నేను 2 ఇంచెస్ వస్తుందని చెప్పి అనుకుంటే 4 ఇంచెస్ వచ్చింది. అంటే మంచి ఫ్రాక్చర్ జోన్ ఉంది అని చెప్పిన 60 నుంచి 120 ఫీట్లకు వాటర్ వస్తాయని చెప్పిన. అలాగే 90 ఫీట్స్కి వాటర్ వచ్చినాయి. మంచి వాటర్ వచ్చినాయి. బండ పగిలిపోయి మంచి జాయింట్ తగిలింది, వాటర్ వచ్చింది. అయితే వాళ్ళు అట్లనే 220 ఫీట్స్ వరకు వేసుకోమని చెప్పిన, అంతవరకు వేసారు. 4 ఇంచెస్ వాటర్ వచ్చింది. మోటార్ కూడా పెట్టారు. చాలా బాగా నడుస్తుంది. అంటే మనం ఈ సైంటిఫిక్ పద్ధతుల ద్వారా భూగర్భ జల అన్వేషణ చేస్తే రిజల్ట్ ఇలా వస్తుంది. దీనికంటే ముందు వాళ్ళు డౌజింగ్ మెథడ్స్ ద్వారా వంపు భాగంలో బోర్ వేసుకున్నారు. బోర్ వేసుకుంటే వాళ్ళకి 60 ఫీట్లకి జస్ట్ 1 ఇంచ్ వాటర్ వచ్చింది. 450 ఫీట్ల వరకు డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళారు, పెరుగుతుందేమని చెప్పి. అంటే గ్రనైట్ రాయల్లో జోన్ ఆఫ్ ఏరేషన్ ఉన్న ఏరియాలో షాలో డెప్త్లో వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వెదరింగ్ ఉన్న మెటీరియల్ ఉన్న దగ్గర వాటర్ వస్తుంది, లేకుంటే రాదు. లోపలికి వెళ్తే ఫ్రాక్చర్ జోన్స్ వస్తాయేమో అని అనుకుని డ్రిల్లింగ్ లోతు చేస్తుంటారు. కానీ లోతుకి వెళ్ళే కొద్ది జాయింట్స్ ఫ్రాక్చర్స్ అనేది డెవలప్ అయ్యి ఉంటే ఆ గ్రనైట్ రాయిలో అప్పుడు వాటర్ వస్తాయి, లేకుంటే రావు. అంటే ఈ సైంటిఫిక్ పద్ధతుల ద్వారా చేసినా కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతాయి కదా సార్ అని అంటుంటారు. అయితే అది నిజమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకున్న ఇప్పుడు ఏదైతే మిషన్స్ వాడుతున్నామో, జియో స్కానర్స్ వాడుతున్నామో, ఓన్లీ భూమి లోపల ఉన్న టెక్టానిక్ డిస్టర్బెన్స్ వలన స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా అనేది కనిపెట్టడం మాత్రమే మనం కరెక్ట్గా కనిపెట్టవచ్చు. కానీ 100% వాటర్ ఉందా, అవి వాటర్ కలిగి ఉన్నాయా లేవా అని చెప్పడం అయితే కష్టమే. అక్కడ ఉన్న హైడ్రోజియాలజికల్ కండిషన్స్ ప్రకారం అండర్గ్రౌండ్ వాటర్ సోర్స్ ఏ విధంగా ఉంది, రైన్ వాటర్ వచ్చినప్పుడు ఎంత వాటర్ భూమి లోపలికి ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది గ్రావిటీ యాక్షన్ వలన అనేది వాటి బేస్ చేసుకొని టోపోగ్రఫీ, సాయిల్ కండిషన్స్, అక్కడ ఏమన్నా ఇంటర్నల్గా ఇగ్నియస్ స్ట్రక్చర్స్ ఉన్నాయా అన్నీ వాటి బేస్ చేసుకుని ఉంటాయి. మనం ఓన్లీ ఈ మిషన్స్ సహాయం చేద్దాం, మాకున్న అనుభవం చేద్దాం, అక్కడ ఏమి ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తే మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా రానికి అవకాశం ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.